హాయ్ అండి. ఈ వీడియోలో ఈ బ్లౌజ్ మోడల్‌ని ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా లైనింగ్‌ని 16 ఇంచెస్ పొడవు తీసుకున్నానండి. 16 ఇంచెస్ పొడవు. షోల్డర్ వచ్చి 7 ఇంచెస్. నెక్ విడ్త్ 4 ఇంచెస్ పెడుతున్నాను. అలానే పొడవు కూడా 4 ఇంచెస్ పెడుతున్నాను. యాక్చువల్లీ ఇక్కడ గీస్తున్నాను కానీ నేను ఇక్కడ కట్ చేయట్లేదు. క్యాన్వాస్ పేపర్ బక్రమ్ షీట్ లాగా ఉంటుంది కదా, దాని మీద కట్ చేస్తాను. కట్ చేసి దీని మీద ఐరన్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఆర్మ్ హోల్ లోతు కూడా 7 ఇంచెస్ పెట్టి, చెస్ట్ లూజ్ 36 అనమాట. సో 9 ఇంచెస్ పెట్టి 1.5 ఇంచ్ ఖర్చు పెట్టాను. ఇక్కడ 16 ఇంచెస్ అనేది పొడవు పెట్టాను. జాగ్రత్తగా వర్క్ చేయండి. ఇక్కడ విడ్త్ 4 ఇంచెస్ పెట్టానండి, 4x4. అలానే ఈ రౌండ్ స్కేల్తో గీసాను కానీ కట్ చేయలేదు నెక్. ఇక్కడ మొత్తము కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీనంత వెడల్పు కొంచెం పొడవు క్యాన్వాస్ పేపర్ అయితే తీసుకొని దీని మీద ఇప్పుడు మనం ఈ రౌండ్ నెక్ అలానే కర్స్ నెక్ డ్రా చేస్తాం అనమాట. ఇప్పుడు దీని మీద ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఆర్మ్ హోల్ ఉంది చూస్తున్నారు కదా, ఆర్మ్ హోల్ ఎలా ఉందో అలాగా సేమ్ బ్లౌజ్ అంత పేపరే తీసుకున్నాను అనమాట. ఇక్కడ షోల్డర్ విడ్త్ కానీ పొడవు అయితే కొంచెం తక్కువే తీసానండి. దగ్గర దగ్గర 12.5 ఎంతో తీసుకున్నట్టున్నాను. ఇక్కడ దీని ప్రకారం ఆర్మ్ రౌండ్ అయితే కట్ చేశాను. ఇప్పుడు సేమ్ అక్కడ ఎలా అయితే మార్క్ చేసామో అలాగా ఈ బక్రమ్ షీట్ మీద కూడా మార్క్ చేసుకోవాలి. 4x4, 4 ఇంచెస్ వెడల్పు, 4 ఇంచెస్ పొడవుతోటి ఇక్కడ నెక్ అయితే ఈ విధంగా డ్రా చేసుకొని ఇక్కడ కర్వ్ స్కేల్ తోటి ఈ విధంగా డ్రా చేస్తున్నాను. ఇక్కడ కొంచెం బోట్ షేప్ వచ్చేలా చూస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా గీస్తే రౌండ్ నెక్ వచ్చేస్తుందండి. కొంచెం కొంచెం దీన్ని రివర్స్లో పెట్టి ఈ విధంగా కనుక మనం గీస్తే కొంచెం బోట్ నెక్ షేప్ అయితే వస్తుందన్నమాట. దీన్ని ఎలా అన్నా మనం యూస్ చేసుకోవచ్చు. మనం గీసుకునే విధానాన్ని బట్టి చూడండి మారింది. సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్ 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ దగ్గర నుంచి డౌన్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 1.5 ఇంచ్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి ఈ విధంగా 1 లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కర్వ్స్ అయితే గీసుకోవాలి. ఒక 1/2 ఇంచు కిందకి వస్తాయి కర్వ్స్. ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 1.5 ఇంచ్. నేను మళ్ళీ చూపిస్తున్నాను మీకు అర్థమవటం కోసం. ఇప్పుడు ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ లాంటి పేపర్, ఒక షీట్ ఒకటి తీసుకొని 1 ఇంచ్ పొడవు 0.75 వెడల్పుతోటి ఈ విధంగా కర్వ్ గీస్ అనేది తీసుకోవాలన్నమాట. 1 ఇంచ్ అంటే ఇక్కడ ఓపెన్ చేస్తే 2 ఇంచెస్ వెడల్పు వస్తుంది. 1 ఇంచ్ మీద ఒక పావు తక్కువ అనమాట, 0.75 ఇంచ్. ఈ విధంగా దీన్ని ఇలా ప్లేస్ చేసుకొని ఈ విధంగా గీసుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి ఇలా మొత్తం ఈ లైన్ మీద ఇలా కర్వ్స్ అనేది గీసుకోవాలి. ఇక్కడ ఈ షేప్ బదులు మీరు బాటిల్ క్యాప్ యూస్ చేయొచ్చు, ఏమన్నా రౌండ్ ఆబ్జెక్ట్ ఏదన్నా యూస్ చేయొచ్చు. ఇలా మీకు గీసుకొని కట్ చేసుకోవడం రాకపోతే నేను ఇలా ఈ విధంగా కట్ చేస్తాను అనమాట. కొంచెం వెడల్పు వస్తే కర్వ్స్ కుట్టడం బాగా వస్తుందని అందులో పైపింగ్ కూడా వేశాను కదా. ఇప్పుడు ఇక్కడ డౌన్ 10 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ మళ్ళీ 4x4 అలాగా గీస్తున్నాను, 4 ఇంచెస్ వెడల్పుతోటి. ఇక్కడ కూడా సేమ్ యాస్టీస్ ఈ విధంగా నెక్ అయితే గీస్తున్నాను అనమాట, బోట్ నెక్ లాగా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక నెక్ వచ్చేసింది, పైన నెక్ వచ్చేసింది. ఇది మొత్తం డ్రా చేసామన్నమాట. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు పైకి 1 ఇంచ్ వచ్చే విధంగా ఈ నెక్ చుట్టూతో మార్క్ చేస్తున్నాను, 1 ఇంచ్. అలానే కింద నెక్ కూడా 1 ఇంచ్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తము కూడా 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసి ఇలా గీస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ కింద నెక్ కూడా 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ యూస్ చేస్తే ఏంటంటే నెక్స్ అనేవి స్టిఫ్గా వస్తాయి నీట్ ఫినిషింగ్ తోటి. ఇప్పుడు దీని ప్రకారం మొత్తము కట్ చేసేసుకోవాలి. ఎక్కడ కట్ చేసుకోవాలనేది జాగ్రత్తగా చూడండి. ఈ అటు ఇటు కదలకుండా బాల్ పిన్స్ అయితే పెట్టేస్తున్నాను ఈ నెక్స్ దగ్గర. ఈ కింద నెక్ దగ్గర ఒకటి, అలానే ఈ నెక్ దగ్గర ఒకటి. ఇప్పుడు ఫస్ట్ ఇది అయితే వేస్ట్ అండి, మనకు అవసరం లేదు, పక్కకు పెట్టేసేసేయాలి. అలానే ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు మార్క్ చేసాం కదా, అక్కడ కూడా కట్ చేసేసి పక్కన పెట్టేసేసేయాలి.
వీడియో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం అబ్జర్వ్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి మన స్టిచ్చింగ్ కష్టమా లేదా అనేది. ఇట్లాంటి మోడల్ బ్లౌజ్ బయట మనం స్టిచ్ చేసుకోవాలంటే మినిమం టు మినిమం 600-700 పైనే తీసుకుంటారు. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి కుట్టుకుంటే మనమే మన బ్లౌజులు స్టిచ్ చేసుకోవచ్చు, ఎట్లాంటి మోడల్ బ్లౌజెస్ అయినా సరే. ఇప్పుడు ఈ కర్వ్స్ అన్నీ కట్ చేసేస్తున్నాను. జాగ్రత్తగా ఈ రౌండ్ తిరిగేలాగా కట్ చేసుకోవాలి. సో ఇప్పటికి పై నెక్ మాత్రమే అయ్యింది. ఇప్పుడు కింద నెక్ ఈ విధంగా దీనికి కూడా కదలకుండా బాల్ పిన్ పెట్టేసేసుకొని ఇప్పుడు కట్ చేస్తున్నాను అనమాట. ఇది మొత్తం నాకు వీడియో అయితే గంట పైనే వచ్చిందండి, వీడియో షూట్ చేయటం మాత్రమే. దాన్ని ట్రిమ్ చేసి స్పీడ్లో పెట్టి మీకు చూపించేపాటికి 23 మినిట్స్ వచ్చింది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు లైనింగ్ మనం 16 ఇంచెస్ పొడవు పెట్టుకున్నాం కదా, ఎందుకు పెట్టాననేది మీకు ఇప్పుడు చూపిస్తాను. కుట్టాక నాకు జస్ట్ 14 ఇంచెస్కి వచ్చేసింది. ఇక్కడ చూడండి, దీన్ని కరెక్ట్గా మనం నెక్ ఇందాక గీసాం కదా, దాని దగ్గర ఈ విధంగా వచ్చేటట్టు ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చి 3 ఇంచెస్ ఉందో లేదో చెక్ చేసుకొని ఆ 3 ఇంచెస్కి ఈ బక్రం మీద గీసుకున్నాం కదా 3 ఇంచెస్, ఆ పేపర్ మార్క్ వచ్చే విధంగా మనం దీన్ని ఇలాగా ప్లేస్ చేసుకోవాలి. దీని మీద పైకి 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం, అది అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే గీసలేదు, ఇటు సైడ్ గీస్ ఉంది. ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడికి 3 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి. అసలు కదలకుండా ఒక బాల్ పిన్ అయితే ఇక్కడ మిడిల్లో కరెక్ట్గా సెంటర్ పాయింట్ దగ్గర పెట్టేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్గా మనం గీసిన చోట 3 ఇంచెస్ అయితే వచ్చింది. సో కరెక్ట్గా ప్లేస్ చేసామన్నమాట. సో ఇక్కడ ఈ బక్రం షీటు లైనింగ్ మీద ఐరన్ చేస్తే అతుక్కోవటానికి దీని మీద ఒక గంజి లాంటిది ఉంటుందంటండి, అది తిరగామరగా ఉందో లేదో చూసుకోవాలి. అందుకే నేను మళ్ళీ తీసేసి మళ్ళీ రివర్స్లో పెట్టాను అనమాట. దాని మీద పెట్టి ఐరన్ చేస్తే ఇది ఆ షీట్ అనేది క్లాత్కి అతుక్కుపోతుంది. అందుకని చెప్పి నేను ఆ క్లాత్ వైపు క్లాత్ ఉండేలాగా, ఆ షీట్ వైపు క్లాత్ ఉండేలాగా పెట్టి ఐరన్ చేస్తున్నాను. ఇలా ఐరన్ చేస్తే ఏమవుతుందంటే ఇది మొత్తం అతుక్కుపోతుంది. కొంచెం హీట్గా ఉండాలండి ఇస్త్రీ పెట్టి, కొంచెం అప్పుడే తొందరగా అతుక్కుపోతుంది, లేదు అంటే ఊడొచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా ఊడొచ్చేస్తుంది అనమాట. మళ్ళీ కొంచెం హీట్ చేసి నేను ఐరన్ చేశాను. ఇప్పుడు ఒకవైపు అయితే అటాచ్ చేసాము. ఇప్పుడు కింద వైపు నెక్ ఉంది కదా, దాన్ని అటాచ్ చేయడానికి ఇక్కడ కుట్లలోకి క్లాత్ అనేది వెళ్తుంది. సో దానికోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఉండేటట్టు మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కర్వ్స్ ఉంది కాబట్టి నేను ఒక లైన్ తీసుకొని అక్కడి నుంచి 1/2 ఇంచ్ కిందకు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ దీన్ని కుట్టడానికి మాత్రమే నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పోయింది. అలానే ఇప్పుడు 1 ఇంచ్ అనేది కిందకి మార్క్ చేస్తున్నాను. 1 ఇంచ్ ఎందుకంటే మనం ఒకదాని మీద ఒకటి పెట్టి కుడతాం కదా దీన్ని, కింద నెక్ని పై నెక్ని. సో దానికి కింద వైపు క్లాత్ ఒక 1/2 ఇంచ్ కుట్లోకి వెళ్తుంది, అలానే ఒకదాని మీద ఒకటి పెడతాం కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇక్కడ 1/2 ఇంచ్ ఎందుకంటే పైన క్లాత్ కుట్టడానికి, ఇక్కడ 1 ఇంచ్ ఎందుకంటే ఒకదాని మీద ఒకటి పెట్టడానికి, అలానే 1/2 ఇంచ్ ఏమిటంటే దీన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా, ఇదిగోండి ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు అందుకని చెప్పి 16 ఇంచెస్ పొడవు అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇది కూడా కదలకుండా కరెక్ట్గా హాఫ్కి వచ్చిందా లేదా చూసుకొని మిడిల్లోకి ఫోల్డింగ్ ఉంటుంది కదా పెట్టేసేసుకొని దీన్ని కూడా ఐరన్ చేసేసుకుంటే అతుక్కుపోతుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా ఐరన్ చేసేసుకొని అతుక్కుపోతుంది. ఇప్పుడు మొత్తం ఈ కర్వ్స్ అయితే అంటించేసిన తర్వాత బక్రం షీట్స్ ఇప్పుడు మనం 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా డౌన్, అక్కడికి కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని దీని ప్రకారం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత పల్స్గా ఉందంటే, యాక్చువల్లీ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ బక్రం షీట్ పైకి వచ్చే విధంగా అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. కానీ ఇదిగోండి ఎంత పల్స్గా ఉందో బక్రం షీట్ లోపలికి వెళ్తుంటే, అందుకని చెప్పి నేను బక్రం షీట్ లోపలికి వెళ్ళే విధంగా అరేంజ్ చేసి స్టిచ్ చేశాను. ఫస్ట్ అయితే దీని మెయిన్ ఫ్యాబ్రిక్ ప్రకారం కట్ చేస్తాను అనమాట. ఇప్పుడు కట్ చేసుకున్న దాని ప్రకారం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసి ఈ విధంగా కదలకుండా బాల్ పిన్స్ అయితే పెడుతున్నాను అనమాట. మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది ఈ మోడల్ అనేది. మీరు స్కిప్ చేశారు అంటే అర్థం అవ్వదు. ఫస్ట్ అయితే ఇది లోపలికి వెళ్ళే విధంగా, అంటే క్లాత్ని బట్టి కూడా మనం చూసుకోవాలి కదా. ఈ బక్రం షీట్ చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా కనబడుతుందో. ఫస్ట్ అయితే దీనికి
ఈ విధంగా కదలకుండా క్లాత్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ని, లైనింగ్ని ఇలాగా బాల్ పెన్స్ తోటి మొత్తము అటాచ్ చేసేసాను అనమాట. అటాచ్ చేసేసినాక ఇప్పుడు ఎడ్జ్లో పడే విధంగా కుట్టు అయితే వేసాను. బక్రం క్లాత్ మీద ఏమాత్రం కుట్టు పడే విధంగా కాకుండా ఎడ్జ్లో కుట్టుకొని రివర్స్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా వన్ సైడ్ స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ కూడా స్టిచ్ అంటే నెక్ పైన బోట్ నెక్ ఉంది కదండి, అటు సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా మొత్తము కూడా ఇలా కర్రలు తిప్పుకుంటూ సూది లోపల ఉంచుకొని కోణాల దగ్గర పాదం పైకి తీసి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే 5th డే అనమాట. 7 బ్లౌజెస్ ఛాలెంజ్ అయితే సిరీస్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ సిరీస్ లాగా పెట్టానమాట. ఇది 5th డే బ్లౌజ్ అనమాట. బ్యాక్ నెక్ మీకు చూపిస్తున్నాను. అలానే హ్యాండ్స్ కూడా దీనికి మోడల్గా పెడదాం అనుకుంటున్నాను, అది కూడా వీడియో చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఎడ్జ్లో కుట్టుపడేలాగా కుట్టానమాట. ఇప్పుడు పైన ఈ బోర్డు దగ్గర కూడా సేమ్ కింద ఏ విధంగా స్టిచ్ చేశానో అలానే ఇక్కడ కూడా స్టిచ్ చేస్తున్నాను. ఇది ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి నేను లోపల వైపుకి బక్రం షీట్ వెళ్ళే విధంగా పెట్టానమాట. ఇప్పుడు మనం రివర్స్ చేసామనుకోండి, ఈ బక్రం షీట్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. నేను యాక్చువల్లీ ఈ బక్రం షీట్ ఊడిపోయిందండి, రివర్స్ చేసేటప్పుడు తీసేసాను కూడాను. కుట్టే వరకు నీట్గా వచ్చేంత వరకు ఇది ఉంది. సో సరిపోయింది అనుకున్నాను అనమాట. ఇప్పుడు మొత్తం తీసేసి ఈ నెక్ అయితే కట్ చేసేస్తున్నాను. ఈ పైన ఉన్న నెక్ మనకు అనవసరం కదా, ఇప్పుడు అవసరం లేదు కదా కుట్టేశాక. సో అందుకని ఇదైతే కట్ చేసేసి చిన్నగా టక్స్ పెట్టేసేసి ఇక రివర్స్ చేసేయటమే. ఇక్కడ కర్వ్స్ దగ్గర కూడా కోణాల దగ్గర లోపలికి ఇలాగా కట్ చేసుకోవాలి. కోణాల దగ్గర కరెక్ట్గా ఈ విధంగా. ఇక్కడ ఇంకా మీకు ఈ కోణాల దగ్గర క్లాత్ ఏమైనా ఎక్సెస్గా ఉంటే కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగాను. ఇదిగోండి, ఇక్కడ కోణాల దగ్గర క్లాత్ అనేది ఉంటే ఈ విధంగా కట్ చేసేస్తున్నాను అనమాట. ఇలా కట్ చేసేసిన తర్వాత రివర్స్ చేసేసుకోవటమే. ఇది కనుక మీకు బయట స్టిచ్ చేసుకోవాలంటే చాలానే డబ్బులు అడుగుతారండి. కుదరకపోవచ్చు కూడా. ఇది నా బ్లౌజ్ కాబట్టి నేను చాలా మోడల్గా స్టిచ్ చేస్తాను. ఇదిగోండి, ఈ విధంగా రివర్స్లో తిప్పేసేటప్పుడు ఈ బక్రం షీట్ తొందరగా అతుక్కోలేదు సరిగాను, అందుకని చెప్పి వచ్చేసింది అనమాట. రివర్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఇది మొత్తాన్ని ఇలా రివర్స్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేను పైపింగ్ వేస్తున్నాను. మీకు కొంచెం బలంగా ఉండదు అనుకోవచ్చు. క్లాత్ అయితే ఇలా ఊడిపోతుంది కదా, లోపలికి క్యాన్వాస్ కూడా వెళ్ళలేదు. సో అందుకని చెప్పేసి బక్రం క్లాత్ని అయితే ఇలా రివర్స్ చేసినాక మనకి స్టిచ్చింగ్ నీట్గా వచ్చింది కాబట్టి నేను బక్రం క్లాత్ని కట్ చేసి పక్కన తీసానండి. మొత్తము కూడా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మొత్తం ఊడిపోయి వచ్చేసింది అనమాట. దానికన్నా ముందు దీన్ని ఇలాగా మనకి స్టిచ్చింగ్ కంప్లీట్ అంటే రివర్స్లో మళ్ళీ దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి కదా, అది కొంచెం నీట్గా వచ్చే వరకు ఈ బక్రం షీట్ని ఉంచి తీసేసాను అనమాట. ఇదిగోండి, మొత్తము కూడా ఇలా రివర్స్ తీసేసాను అనమాట. ఇక్కడ నెక్ దగ్గర కానీ కింద కర్వ్స్ దగ్గర కానీ చాలా నీట్గా వచ్చింది. మీకు ఫస్ట్ పిక్ చూపించాను కదా, ఇలా నీట్గా ఒక ట్రాన్స్కోల్ కానీ మన షార్ప్ ఆబ్జెక్ట్ పెన్తో కానీ మొత్తం కర్వ్స్ అన్ని నీట్గా వచ్చేలాగా సరి చేసుకోవాలి ఈ విధంగా అనమాట. ఇప్పుడు నేను ఈ కింద వైపున బక్రం షీట్ పైకి ఉండే విధంగా అటాచ్ చేశాను. మీకు ఎందుకో క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు పైకి వచ్చే విధంగా అటాచ్ చేసేసి దీన్ని రివర్స్ చేసేపాటికి మొత్తము కూడా ఇక్కడ కట్స్ కూడా పెట్టానమాట, చిన్నగా అక్కడక్కడ పెట్టినాక రివర్స్ చేస్తే చూడండి క్లాత్ అనేది బక్రం షీట్ ఎలా కనిపిస్తుందో చిరాగ్గాను. క్లాత్ చాలా పల్చగా ఉంది కదా, అందుకని ఈ విధంగా కనబడుతుంది. అందుకని నేను ఈ పైన క్లాత్ అలా కనిపిస్తే బాగోదు కదా, కర్వ్స్ అవన్నీ అందుకని నేను వెనక వైపుకి వచ్చే విధంగా కట్ చేశాను. ఇక్కడ దీనికి మీకు ఇలా ఉంది కదా, మరి ఎందుకు కట్టారనుకోవచ్చు. నేను ఈ బోర్డర్స్ని దీని మీద ఇలా ప్లేస్ చేసి స్టిచ్ చేద్దాం అనుకున్నాను. అందుకని చెప్పి ఇంకా బక్రం షీట్ కనబడినా పర్వాలేదని చెప్పేసి అలా కుట్టేశాను అనమాట. ఇప్పుడు దీని మీద పైన ఒక కుట్టు వేసుకొని కదలకుండా ఇటు సైడ్ అంతా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇటు సైడ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ కర్వ్స్ ఉంది కదండి, ఇది ఎందుకు లోపల వైపుకి నేను క్యాన్వాస్ పెట్టలేదు, మీకు అర్థమవటం కోసం ఈ క్లిప్పింగ్ చూపించాను అనమాట. ఇప్పుడు దీనిపైన స్టిచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రివర్స్ చేశాక స్టిచ్ వేయలేదు కదా, దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. మొత్తము కూడా స్టిచ్ వేసుకొని రావాలి. ఇక్కడ మొత్తము
ఇక్కడ నెక్ కంప్లీట్ అయిపోయినాక కింద కర్వ్స్ మీద కూడా స్టిచ్ వేయాలి. ఈ కర్వ్స్ నీట్గా షేప్ రావటం కోసం నేను ఇక్కడ ట్రాన్స్కోల్ తోటి ఇలాగ కర్వ్స్ అనేది డీటెయిలింగ్గా కిందకి తీసి అప్పుడు దీని మీద నీట్గా స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇక్కడ క్యాన్వాస్ పేపర్ అనేది తీయలేదు, ఎందుకంటే కుట్టే వరకు నీట్గా షేప్ వస్తుందని చెప్పేసి స్టిచ్ చేసిన తర్వాత మొత్తము కూడా తర్వాత స్టిచ్చెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యాన్వాస్ అనేది తీసేసాను అనమాట. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రౌండ్ షేప్ వస్తుందో లేదో చూసుకుంటూ. ఇక్కడ క్యాన్వాస్ ఎందుకు తీసేసానంటే అది ఇంకా అది రివర్స్లోకి వచ్చేసినాక అది ఉండదండి. అందుకని స్టిఫ్నెస్ కోసం నేను దీని చుట్టూతోనూ పైపింగ్ అయితే వేసాను గోల్డ్ కలర్. ఇదిగోండి ఒక్కొక్క చోట ఉంది, ఒక్కొక్క చోట అయితే ఉండలేదు. ఇప్పుడు ఈ కింద ఈ శారీ బోర్డర్స్ ఉన్నాయి కదా, వాటిల్ని ఇక్కడ ఎంతైతే కావాలో నేను 2 లేసుల్ని 2 శారీ బోర్డర్స్ని అటాచ్ చేశాను. తర్వాత పైన ఈ కొంచెం కాస్త కనబడుతుందని ఆ ప్లేస్ వరకు అటాచ్ చేస్తాను అనమాట. క్లాత్లో అటు కొంచెం ఇటు కొంచెం తీసుకొని మిగిలిన క్లాత్ని నేను అడ్జస్ట్ చేశాను. ఇది మీకు శారీ చూస్తే అర్థమవుతుందండి. ఆల్రెడీ శారీ అయితే నేను స్టిచ్ చేసి యూట్యూబ్లోనే పెట్టాను. ఈ విధంగా అయితే ఫస్ట్ అటాచ్ చేసేసాను అనమాట. దీనికి ఈ విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ 3 బోర్డర్స్ అటాచ్ చేశానండి ఈ క్లాత్ అంతా. ఇప్పుడు లోపల వైపుకి రివర్స్లో పెట్టేసేసి మంచి వైపు లోపలికి వెళ్ళే విధంగా పెట్టేసేసి ఈ కింద వైపు నడుం పట్టీ దగ్గర నేను అటాచ్ చేసేస్తున్నాను. ఇక్కడ నడుం పట్టీ అనేది నేను వేయలేదండి, ఎందుకంటే ఇది డబల్ క్లాత్ వచ్చేసింది కదా, అందుకనే బలంగానే ఉంటుందని నడుం పట్టీ వేయట్లేదు. ఇప్పుడు దీన్ని ఇలా సరి చేసుకొని నెక్ అయితే దీన్ని స్టిచ్ చేసేస్తాను. నెక్ కూడాను నెక్కి సరిగ్గా ఉందో లేదో మొత్తము ముడతలు లేకుండా చూసుకొని ఈ విధంగా ఫస్ట్ నెక్ మీద ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం బోర్డర్ కాన్వాస్ పేపర్ లోపల ఉన్నప్పుడు ఎలా అయితే రివర్స్ చేసామో అలానే సేమ్ యాస్టీస్ ఇక్కడ ఎక్సెస్ క్లాత్ అనేది బోర్డర్ అనేది కట్ చేసేసుకొని రివర్స్ చేసేస్తే నెక్ వైపు నడుము వైపు క్లాత్ అనేది ఇంకా అటాచ్ చేసుకోవాల్సిన పని లేదనమాట. ఇదిగోండి ఇలా రివర్స్ చేస్తే ఇప్పుడు మళ్ళీ దీని మీద నెక్ వైపు నడుము వైపు దీని మీద ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఈ విధంగా అనమాట. ఇప్పుడు చుట్టూతూ స్టిచ్ వేసేసుకోవాలి, అప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు కింద పార్ట్ అయిపోయింది. చూడండి దీని అంతటికి మొత్తము మనం బోర్డర్స్ అయితే అటాచ్ చేసామన్నమాట. కింద ఇంత హెవీగా ఉంది కాబట్టి పైన ఏమీ లేకపోతే బాగోదని పైవైపు ఎలాగో క్యాన్వాస్ పేపర్ తీసాను కాబట్టి గోట్ అయితే వేసాను థ్రెడ్ పైపింగ్ తోటి. ఇదిగోండి ఈ కింద వైపు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ కోసం కొంచెం కలిసే విధంగా బోర్డర్కి కలిసే విధంగా క్లాత్ తీసుకొని వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసి థ్రెడ్ పెట్టి అటాచ్ చేసేసిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు నేను థ్రెడ్ పైపింగ్ అయితే ఈ కర్వ్స్ దగ్గర అటాచ్ చేశాను అనమాట. ఇక్కడ కోణం దగ్గర ఇలాగా దారం కట్టర్ ఉంటుంది కదా, దాంతో చిన్న కుచ్చు అయితే పెట్టుకోవాలి లోపలికి. ఆ కుచ్చు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ థ్రెడ్ అనేది కిందకు వస్తుందన్నమాట ఇటువైపుకి. అప్పుడు ఈ విధంగా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం కూడా నేను డబల్ ఫుట్ తోటే స్టిచ్ చేస్తున్నాను, పైపింగ్ కూడాను. ఇలా మొత్తం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం పైపింగ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అటాచ్ చేసేయటమేనండి, అంతే. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. అటాచ్ చేస్తే ఇక్కడ కరెక్ట్గా మనం ఎంతైతే ఖర్చు ఉంచుకున్నామో ఒక 1/2 ఇంచ్ ఉంచామన్నాం కదా, ఆ విధంగా ప్లేస్ చేసుకొని ఫస్ట్ కదలకుండా 2 వైపులా ఇలాగా
బాల్ పిన్స్ అయితే పెట్టేసేసుకొని ఇప్పుడు కరువుకి ఒక స్టిచ్చే కదా వేసాము, ఇంకొక స్టిచ్ వచ్చేసి అటాచ్ చేసుకుంటూ డబల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ అయితే. ఈ శారీ కాస్ట్ వచ్చేసేసి 200 200 180 200 లోపే. బ్లౌజ్ వచ్చి ఎంత హెవీగా వచ్చిద్దని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హ్యాండ్స్ కూడా న్యూ మోడల్ స్టిచ్ చేస్తాను, అది కూడా వీడియో మిస్ అవ్వకుండా చూడండి. దీని నెక్స్ట్ వీడియో హ్యాండ్సే ఉండేలాగా ప్లాన్ చేస్తాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే డే 5th అండి, 5th బ్లౌజ్ మోడల్ డే 5. బ్లౌజ్ సిరీస్ 7 బ్లౌజెస్ స్టిచ్ చేస్తానని చెప్పాను. ఇదైతే 5th డే బ్లౌజ్ మోడల్ అనమాట. బ్యాక్ పార్ట్ మాత్రమే స్టిచ్చింగ్ అయ్యింది, చాలాసేపు పట్టింది. ఈ బ్లౌజ్ అయితే మీకు జస్ట్ 22 minutes అలా వస్తుందేమో, అలా వచ్చింది. కానీ నాకు మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేప్పటికి 2 hours పైనే పట్టింది, ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే. ఎందుకంటే క్యాన్వాస్ పేపర్ కనపడటం అట్లా జరిగింది కాబట్టి కొంచెం ఎలా కుట్టాలా ఫస్ట్ ఈ మోడల్ దీనికి బాగుంటుందని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. బట్ క్యాన్వాస్ పేపరు రివర్స్ చేస్తే ఈ కర్వ్స్ దగ్గర మొత్తం కనబడుతుంది అనమాట. అక్కడ కొంచెం టైం అయితే వేస్ట్ అయిపోయింది. అది లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, నేను మళ్ళీ పైపింగ్ వేయటం అలా చేసేదాన్ని కాదేమో. బట్ క్యాన్వాస్ పేపర్ తీసేసే పాటికి కొంచెం ఈ కర్వ్స్ అనేది అటు ఇటు వెళ్ళిపోతుంటాయి, అంటే క్లాత్ అనేది స్టిఫ్గా ఉండదు కదా, అందుకని నేను ఇలా పైపింగ్ వేస్తే నీట్గా ఉంటుందని చెప్పి పైపింగ్ అయితే వేసాను. కొంచెం థ్రెడ్ ఉంటుంది కదా, అందుకని స్టిఫ్గా ఉంటుంది. లాస్ట్లో ఇలా డార్స్ వేసేసుకొని బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే నా ఛానల్లోని వీడియోస్ని చూడండి. మీకు తప్పకుండా అర్థమయ్యే విధంగా క్లియర్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా అర్థమవుతాయి అన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మటుకు థ్యాంక్ యూ.